ఓం శాంతి. ఈరోజు తేదీ 1/1/2025. తండ్రి చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు జ్ఞాన వర్షాన్ని కురిపించి సస్యశ్యామలంగా చేసేవారు. మీరు ధారణ చెయ్యాలి మరియు చేయించాలి. ప్రశ్న: ఏ మేఘాలైతే వర్షించవో వాటికి ఏ పేరు పెడతారు? జవాబు: వాటిని సోమరి మేఘాలు అని అంటారు. వర్షించే వాటిని చురుకైన మేఘాలు అని అంటారు. ఒకవేళ ధారణ ఉంటే వర్షించకుండా ఉండలేరు. ఎవరైతే ధారణ చేసి ఇతరుల చేత చేయించరో వారి కడుపు వీపుకు అంటుకుంటుంది. వారు పేదవారు, ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ప్రశ్న: స్మృతి యాత్రలో ముఖ్యమైన శ్రమ ఏమిటి? జవాబు: స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని బిందువు రూపంలో స్మృతి చేయటము. తండ్రి ఎవరో, ఎలా ఉన్నారో వారిని అదే స్వరూపంలో యథార్థంగా స్మృతి చేయటము. ఇందులోనే శ్రమ ఉంది. ఈరోజు పాట: ఎవరైతే ప్రేణితో ఉంటారో. ఓం శాంతి. సాగరము పైన మేఘాలు ఉంటాయి, కావున మేఘాలకు తండ్రి సాగరుడు. ఏ మేఘాలైతే సాగరంతో పాటు ఉంటాయో వాటి నుండి వర్షం కురుస్తుంది. ఆ మేఘాలు కూడా నీటిని నింపుకొని తర్వాత వర్షిస్తాయి. మీరు కూడా సాగరుని వద్దకు నింపుకునేందుకు వస్తారు. మీరు సాగరుని పిల్లలు, అనగా మేఘాలు. మధురమైన నీటిని తీసుకొని నింపుకుంటారు. ఇప్పుడు మేఘాలు కూడా అనేక రకాలుగా ఉంటాయి. కొన్ని చాలా ఎక్కువగా వర్షిస్తాయి, వరదలు సృష్టిస్తాయి. కొన్ని తక్కువగా వర్షిస్తాయి. మీలో కూడా ఇలా నెంబర్ వారుగా ఉన్నారు. ఎవరైతే చాలా ఎక్కువగా వర్షిస్తారో వారి పేరు కూడా మహిమ చేయటం జరుగుతుంది. ఏ విధంగా వర్షం బాగా కురిస్తే మనుషులు సంతోషిస్తారో ఇక్కడ కూడా అలాగే ఎవరైతే బాగా వర్షిస్తారో వారి మహిమ జరుగుతుంది. ఎవరైతే వర్షించరో వారి మనస్సు సోమరిగా అయిపోతుంది. వారికి కడుపు నిండదు. పూర్తిగా ధారణ చేయకపోవటం వలన వారి కడుపు వెళ్ళి వీపుకు అంటుకుంటుంది. కరువు వస్తే మనుషుల కడుపు వీపుకు అంటుకుంటుంది. ఇక్కడ కూడా ధారణ చేసి ధారణ చేయించకపోతే కడుపు వెళ్ళి వీపుకు అంటుకుంటుంది. బాగా వర్షించేవారు వెళ్ళి రాజా రాణులుగా అవుతారు మరియు మిగిలిన వారు పేదవారిగా అవుతారు. పేదవారి కడుపు వీపుకు అంటుకుంటుంది. కనుక పిల్లలు ధారణ చాలా బాగా చెయ్యాలి. ఇందులో కూడా ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానం ఎంత సహజమైనది. మాలో ఆత్మ మరియు పరమాత్మ రెండిటి జ్ఞానము ఇంతకు ముందు ఉండేది కాదని మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. దాని వలన కడుపు వీపుకు అంటుకుంటుంది కదా. ముఖ్యమైనది ఆత్మ మరియు పరమాత్మల విషయమే. మనుషులకు ఆత్మ గురించే తెలియకపోతే ఇక పరమాత్మను ఎలా తెలుసుకోగలరు? ఎంతో గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైన వారు ఉన్నారు. ఎవ్వరికీ ఆత్మ గురించి తెలియదు. ఇప్పుడు మీకు తెలిసిందే. ఆత్మ అవినాశి. అందులో 84 జన్మల అవినాశి పాత్ర నిశ్చితమై ఉంది. అది నడుస్తూ ఉంటుంది. ఆత్మ అవినాశి కనుక పాత్ర కూడా అవినాశి. ఆత్మ ఆల్రౌండ్ పాత్రను ఎలా అభినయిస్తుంది ఇది ఎవ్వరికీ తెలియదు. వారైతే ఆత్మే పరమాత్మ అని అనేస్తారు. పిల్లలైన మీకు ఆది నుండి మొదలుకొని అంతిమం వరకు సంపూర్ణ జ్ఞానం ఉంది. వారైతే డ్రామా ఆయువునే లక్షల సంవత్సరాలు అని అనేస్తారు. ఇప్పుడు మీకు మొత్తం జ్ఞానమంతా లభించింది. తండ్రి రచించిన ఈ జ్ఞాన యజ్ఞంలో ఈ ప్రపంచమంతా స్వాహ అవ్వనున్నది అని మీకు తెలుసు. అందుకే తండ్రి అంటారు, దేహ సహితంగా ఏదైతే ఉందో అదంతా మర్చిపోండి.
స్వయాన్ని ఆత్మగా భావించండి. తండ్రిని మరియు శాంతిధామాన్ని, మధురమైన ఇంటిని స్మృతి చెయ్యండి. ఇది ఉన్నదే దుఃఖధామము. మీలో కూడా నెంబర్ వారుగా పురుషార్థం అనుసారంగా అర్థం చేయించగలరు. ఇప్పుడు మీరు జ్ఞానంతోనైతే నిండుగా ఉన్నారు. ఇకపోతే శ్రమంతా స్మృతిలో ఉంది. జన్మ జన్మాంతరాల దేహాభిమానాన్ని తొలగించి దేహీ అభిమానులుగా అవ్వండి. ఇందులో చాలా శ్రమ ఉంది. చెప్పటం చాలా సులభం, కానీ స్వయాన్ని ఆత్మగా భావించటము మరియు తండ్రిని కూడా బిందు రూపంలో స్మృతి చేయటం, ఇందులోనే శ్రమ ఉంది. తండ్రి అంటారు, నేను ఎవరినో ఎలా ఉన్నానో అలా కష్టం మీద ఎవరో స్మృతి చేయగలరు. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు అలాగే ఉంటారు కదా. స్వయాన్ని తెలుసుకుంటే తండ్రిని కూడా తెలుసుకుంటారు. చదివించేవారైతే తండ్రి ఒక్కరేనని, చదువుకునేవారు చాలామంది ఉన్నారని మీకు తెలుసు. తండ్రి రాజధానిని ఎలా స్థాపిస్తున్నారో అనేది పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. ఇకపోతే ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. అర్థం చేయించటం కోసం మేమిలా చెప్పాల్సి ఉంటుంది. అంతేకాని ఇందులో అయిష్టము అన్న విషయమేమీ లేదు. శాస్త్రాల్లో కూడా బ్రహ్మ యొక్క పగలు మరియు రాత్రి అని అంటారు, కానీ అర్థం చేసుకోరు. రాత్రి మరియు పగలు సగం సగం ఉంటాయి. మెట్ల చిత్రంపై ఎంత సులభంగా అర్థం చేయించటం జరుగుతుంది. భగవంతుడు చాలా సమర్థుడని, వారు ఏది కావాలనుకుంటే అది చేయగలరు అని మనుషులు భావిస్తారు. కానీ బాబా అంటారు, నేను కూడా డ్రామా బంధనంలో బంధింపబడి ఉన్నాను. భారత్లోనైతే ఎన్ని ఆపదలు వస్తూ ఉంటాయి. అప్పుడు నేను గడియ గడియ వస్తానా ఏమిటి? నా పాత్రకు హద్దు ఉంది. ఎప్పుడైతే పూర్తిగా దుఃఖం ఏర్పడుతూ ఉంటుందో అప్పుడు నేను నా సమయానికి వస్తాను. ఒక్క సెకండ్ కూడా తేడా రాదు. ఈ డ్రామాలో ప్రతి ఒక్కరిది యాక్యురేట్ పాత్ర నిశ్చితమై ఉంది. ఇది ఉన్నతాతి ఉన్నతమైన తండ్రి యొక్క పునః అవతరణ. తర్వాత నెంబర్ వారుగా తక్కువ శక్తి కలవారు అందరూ వస్తారు. పిల్లలైన మీకు ఇప్పుడు తండ్రి నుండి జ్ఞానం లభించింది. దీని ద్వారా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీకు ఫుల్ ఫోర్స్తో కూడిన శక్తి వస్తుంది. పురుషార్థం చేసి మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇతరులకైతే ఈ పాత్రే లేదు. ముఖ్యమైనది డ్రామా. ఈ జ్ఞానము మీకిప్పుడు లభిస్తుంది. మిగిలినవన్నీ భౌతికమైనవి, ఎందుకంటే వాటన్నిటినీ ఈ కళ్ళతో చూడటం జరుగుతుంది. ఈ ప్రపంచంలో అద్భుతమైన వారైతే బాబా. వారు రచించటం కూడా స్వర్గాన్ని రచిస్తారు. దాన్ని హెవెన్, ప్యారడైస్ అని అంటారు. వారికి ఎంత మహిమ ఉంది. తండ్రికి మరియు తండ్రి రచనకు చాలా మహిమ ఉంది. ఉన్నతాతి ఉన్నతమైన వారు భగవంతుడు. ఉన్నతాతి ఉన్నతమైన స్వర్గ స్థాపనను తండ్రి ఎలా చేస్తారో ఇది ఎవ్వరికీ ఏమాత్రమూ తెలియదు. మధురాతి మధురమైన పిల్లలైన మీకు కూడా నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా తెలుసు మరియు దాని అనుసారంగానే పదవిని పొందుతారు. ఎవరేమి పురుషార్థం చేసినా దాన్ని డ్రామా అనుసారంగానే చేస్తారు. పురుషార్థం లేకుండానైతే ఏమీ లభించదు. కర్మ చేయకుండా ఒక్క సెకండ్ కూడా ఉండలేరు. ఆ హఠయోగులు ప్రాణాయామం చేస్తారు. జడము వలె అయిపోతారు. లోపలే ఉండిపోతారు. పైన మట్టి పేరుకుపోతుంది. మట్టి పైన నీరు పడితే గడ్డి మొలుస్తుంది. కానీ దీని వలన లాభమేమీ లేదు. ఎన్ని రోజులని అలా కూర్చొని ఉంటారు? కర్మనైతే తప్పకుండా చెయ్యాల్సిందే. కర్మ సన్యాసులుగా ఎవ్వరూ అవ్వలేరు. అయితే కేవలం భోజనం మొదలైనవి తయారు చేసుకోరు. అందుకే వారిని కర్మ సన్యాసులు అని అంటారు.
ఇది కూడా డ్రామాలో వారి పాత్ర. ఈ నివృత్తి మార్గము వారు కూడా లేకపోతే భారత్ పరిస్థితి ఎలా అయిపోయి ఉండేది? ఈ భారతదేశము నెంబర్ 1 పవిత్రంగా ఉండేది. తండ్రి మొట్టమొదట పవిత్రతను స్థాపన చేస్తారు. అది ఇక అర్ధకల్పం కొనసాగుతుంది. తప్పకుండా సత్యుగంలో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉండేది. దైవీ రాజ్యము ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. ఇటువంటి మంచి మంచి స్లోగన్లు తయారు చేసి మనుషులను సుజాగృతులుగా చెయ్యాలి. మళ్ళీ దైవీ రాజ్య భాగ్యాన్ని వచ్చి తీసుకోండి అని చెప్పండి. ఇప్పుడు మీరు ఎంత బాగా అర్థం చేసుకుంటారు. శ్రీకృష్ణుణ్ణి శ్యామ సుందరుడు అని ఎందుకంటారు? ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఈ రోజుల్లోనైతే చాలామంది ఇలాంటి పేర్లే పెట్టుకుంటారు. శ్రీకృష్ణుడితో పోటీ పడతారు. పిల్లలైన మీకు తెలుసు, పతిత రాజులు పావన రాజుల ముందుకు వెళ్ళి తల వంచి ఎలా నమస్కరిస్తారు. కానీ వారికి ఆ పావన రాజుల గురించి తెలియదు. ఎవరైతే పూజ్యులుగా ఉండేవారో వారే మళ్ళీ పూజారులుగా అవుతారని మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం చక్రమంతా ఉంది. ఇది గుర్తున్నా కూడా అవస్థ చాలా బాగుంటుంది. కానీ మాయ స్మరించనివ్వదు, మరిపింప చేస్తుంది. సదా హర్షితముఖ అవస్థ ఉన్నట్లయితే మిమ్మల్ని దేవతలు అంటారు. లక్ష్మీ నారాయణ చిత్రాన్ని చూసి ఎంత సంతోషిస్తారు. రాధా కృష్ణుడు లేక రాముడు మొదలైన వారిని చూసి అంతగా సంతోషపడరు. ఎందుకంటే శ్రీకృష్ణుని గురించి శాస్త్రాలలో హంగామాకు సంబంధించిన విషయాలు వ్రాసారు. ఈ బాబా కూడా శ్రీనారాయణగా అవుతారు కదా. బాబా అయితే ఈ లక్ష్మీ నారాయణ చిత్రాన్ని చూసి సంతోషిస్తారు. పిల్లలు కూడా ఈ విధంగా భావించాలి. ఇంకా ఎంత సమయం ఈ పాత శరీరంలో ఉంటాము? తర్వాత వెళ్ళి రాకుమారులుగా అవుతాం. ఇది లక్ష్యము, ఉద్దేశము కదా. ఇది కూడా కేవలం మీకే తెలుసు. సంతోషంలో ఎంతగా పులకరించిపోవాలి. ఎంతగా చదువుకుంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. చదువుకోకపోతే ఏం పదవి లభిస్తుంది? విశ్వ మహారాజా మహారాణి ఎక్కడ? షావుకార్లు ఎక్కడ? ప్రజల్లో నౌకర్లు ఎక్కడ? సబ్జెక్ట్ అయితే ఒక్కటే, కేవలం మన్మనాభవ మధ్యాజీభవ. అల్ఫ్ మరియు బే అనగా భగవంతుడు మరియు రాజ్య అధికారము, స్మృతి మరియు జ్ఞానము. వీరికి ఎంత సంతోషం కలిగింది. బాబాకు అల్లా లభించారు. ఇక మిగిలినదంతా ఇచ్చేశారు. ఎంత పెద్ద లాటరీ లభించింది. ఇంకేం కావాలి? మరి పిల్లల్లో సంతోషం ఎందుకు ఉండకూడదు? అందుకే బాబా అంటారు, పిల్లలు చూస్తూ సంతోషపడేలాంటి ట్రాన్స్లేట్ చిత్రాన్ని అందరి కోసం తయారు చేయించండి. శివబాబా బ్రహ్మ ద్వారా మనకు ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు. మనుషులకైతే అసలేమీ తెలియదు. పూర్తిగా తుచ్చ బుద్ధి కలవారిగా ఉన్నారు. ఇప్పుడు మీరు తుచ్చ బుద్ధి నుండి స్వచ్ఛ బుద్ధి కలవారిగా అవుతున్నారు. అంతా తెలుసుకున్నారు. ఇంకేమీ చదవాల్సిన అవసరం లేదు. ఈ చదువుతో మీకు విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది. అందుకే తండ్రిని జ్ఞాన సాగరులు అని అంటారు. కానీ మనుషులు అనుకుంటారు వారికి ప్రతి ఒక్కరి మనసు గురించి తెలుసు అని. కానీ తండ్రి అయితే జ్ఞానాన్ని ఇస్తారు. ఫలానా వారు చదువుతారని టీచర్ అర్థం చేసుకోగలరు. అంతేకాని వారి బుద్ధిలో ఏం నడుస్తూ ఉందని రోజంతా కూర్చొని ఏమైనా చూస్తారా? ఇది అద్భుతమైన జ్ఞానము. తండ్రిని జ్ఞాన సాగరుడు, సుఖశాంతుల సాగరుడు అని అంటారు. మీరు కూడా ఇప్పుడు మాస్టర్ జ్ఞాన సాగర్లుగా అవుతున్నారు. తర్వాత ఈ టైటిల్స్ పోతాయి. అప్పుడు సర్వగుణ సంపన్నులుగా 16 కళల సంపూర్ణంగా అవుతారు. ఇది మనుషుల్లో ఉన్నత పదవి.
ఈ సమయంలో ఇది ఈశ్వరీయ పదవి. ఇవి ఎంతగా అర్థం చేసుకోవలసిన మరియు అర్థం చేసుకోవలసిన విషయాలు. లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూసి చాలా సంతోషం కలగాలి. మనం ఇప్పుడు విశ్వానికి యజమానులుగా అవుతాము. జ్ఞానము ద్వారానే అన్ని గుణాలు వస్తాయి. మన లక్ష్యము ఉద్దేశమును చూడటంతోనే రీఫ్రెష్ అయిపోతారు. అందుకే తండ్రి అంటారు, ఈ లక్ష్మీనారాయణ చిత్రమైతే ప్రతి ఒక్కరి వద్ద ఉండాలి అని. ఈ చిత్రము మనసులో ప్రేమను పెంచుతుంది. ఇక ఈ మృత్యులోకంలో ఇది చివరి జన్మ. తర్వాత మేము అమర్లోకంలోకి వెళ్ళి ఈ విధంగా అవుతాము అని మనసుకు అనిపిస్తుంది. తతత్వం అనగా ఇది మీకు కూడా వర్తిస్తుంది. ఆత్మయే పరమాత్మ అని కాదు, అలా కాదు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో కూర్చుని ఉండాలి. ఎప్పుడైనా ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు వారికి చెప్పండి, మేము ఎప్పుడు ఎవరి దగ్గర భిక్ష అడగము. ప్రజాపిత బ్రహ్మ యొక్క పిల్లలైతే ఎంతోమంది ఉన్నారు. మేము మా తనువు మనస్సు ధనములతోనే సేవ చేస్తాము. బ్రాహ్మణులు తమ సంపాదనతోనే యజ్ఞాన్ని నడిపిస్తున్నారు. శూద్రుల ధనాన్ని ఇందులో ఉపయోగించలేము. అనేక మంది పిల్లలు ఉన్నారు, వారికి తెలుసు ఎంతగా మేము తనువు మనస్సు ధనముతో సేవ చేస్తాము, సమర్పణ అవుతాము, అంతగా పదవిని పొందుతాము అని. బాబా బీజం నాటారు కావున దాని ద్వారా వారు లక్ష్మీనారాయణగా అవుతారని మీకు తెలుసు. ధనము ఇప్పుడు ఇక్కడ ఇక ఉపయోగపడేది లేదు అన్నప్పుడు ఈ కార్యంలో ఎందుకు ఉపయోగించకూడదు? అలాగని సమర్పణ అయిన వారు ఆకలితో మరణిస్తారా ఏమిటి? ఇక్కడ చాలా బాగా చూసుకోవటం జరుగుతుంది. బాబాను ఎంత బాగా చూసుకోవటం జరుగుతుంది. వీరైతే శివబాబా రథము కదా. వీరు మొత్తం ప్రపంచం అంతటినీ హెవెన్గా తయారు చేసేవారు. వీరు సుందరమైన యాత్రికుడు. పరంపిత పరమాత్మ వచ్చి అందరినీ సుందరంగా తయారు చేస్తారు. మీరు నలుపు నుండి తెలుపుగా సుందరంగా అవుతారు కదా. వీరు ఎంతటి సుందరమైన ప్రియుడు. ప్రియుడైన తండ్రి వచ్చి అందరినీ తెల్లగా తయారు చేస్తారు. వారి పైన అయితే బలిహారం అయిపోవాలి. వారిని స్మృతి చేస్తూ ఉండాలి. ఎలాగైతే ఆత్మను చూడలేము కానీ తెలుసుకోగలము, అలాగే పరమాత్మను కూడా తెలుసుకోగలము. చూడ్డానికైతే ఆత్మ పరమాత్మ ఇరువురు ఒకే విధంగా బిందువులా ఉంటారు. ఇక మిగిలినదంతా జ్ఞానము. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. పిల్లల బుద్ధిలో ఇవి నోట్ అయి ఉండాలి. బుద్ధిలో నెంబర్ వారు పురుషార్థం అనుసారంగా ధారణ జరుగుతుంది. డాక్టర్లకు కూడా మందులు గుర్తుంటాయి కదా. అంతేకాని ఆ సమయంలో కూర్చొని పుస్తకం చూస్తారని కాదు. డాక్టర్కి సంబంధించి కూడా పాయింట్లు ఉంటాయి. లాయర్కి సంబంధించి కూడా పాయింట్లు ఉంటాయి. మీ వద్ద కూడా పాయింట్లు ఉన్నాయి, టాపిక్లు ఉన్నాయి. వాటిపై అర్థం చేయిస్తారు. ఒకరికి ఒక పాయింట్తో లాభం కలుగుతుంది, మరొకరికి ఇంకొక పాయింట్తో బాణం తగులుతుంది. పాయింట్లయితే అనేకం ఉన్నాయి. ఎవరైతే మంచి రీతిలో ధారణ చేస్తారో వారు మంచి రీతిలో సేవ చేయగలరు. అర్ధకల్పం నుండి మహారోగి పేషెంట్లుగా ఉన్నారు. ఆత్మ పతితంగా అయిపోయింది. దానికి ఒక్క అవినాశి సర్జన్ మాత్రమే మందు ఇస్తారు. వారు సదా సర్జన్గానే ఉంటారు. ఎప్పుడూ అనారోగ్య పాలవ్వరు. మిగిలిన వారందరూ అయితే అనారోగ్యం పాలవుతారు. అవినాశి సర్జన్ ఒక్కసారి మాత్రమే వచ్చి మన్మన భవ అనే ఇంజెక్షన్ వేస్తారు. ఇది ఎంత సులభము. చిత్రాన్ని సదా పాకెట్లో ఉంచుకోండి. బాబా నారాయణి పూజారిగా ఉండేవారు. లక్ష్మి చిత్రాన్ని తీసేసి ఒక్క నారాయణ చిత్రాన్ని ఉంచుకున్నారు. నేను ఎవరినైతే పూజిస్తూ ఉండేవాణ్ణో ఇప్పుడు వారిగా తయారవుతున్నాను అని ఇప్పుడు తెలుస్తుంది. లక్ష్మి చిత్రానికి వీడ్కోలు ఇచ్చాను కావున
నేను లక్ష్మిగా అవ్వను అన్నదైతే పక్కా. లక్ష్మి కూర్చొని కాళ్ళు వత్తటం ఇది మంచిగా అనిపించేది కాదు. దాన్ని చూసి పురుషులు స్త్రీల చేత కాళ్ళు వత్తించుకుంటారు. అక్కడ లక్ష్మి ఈ విధంగా ఏమైనా కాళ్ళు వత్తుతారా? ఈ ఆచార పద్ధతులు అక్కడ ఉండవు. ఈ ఆచారము రావణ రాజ్యానిది. ఈ చిత్రంలో మొత్తం జ్ఞానమంతా ఉంది. పైన త్రిమూర్తి చిత్రం కూడా ఉంది. ఈ జ్ఞానాన్ని రోజంతా స్మరణ చేస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. భారత్ ఇప్పుడు స్వర్గంగా తయారవుతూ ఉంది. ఇది ఎంత మంచి వివరణ! మనుషుల బుద్ధిలో ఎందుకు కూర్చోదో తెలియదు. నిప్పు చాలా తీవ్రంగా అంటుకుంటుంది. ప్రపంచానికి నింపు అంటుకోనున్నది. రావణ రాజ్యము తప్పకుండా సమాప్తం అవ్వాల్సిందే. యజ్ఞంలో కూడా పవిత్రమైన బ్రాహ్మణులు కావాలి. మొత్తం విశ్వంలో పవిత్రతను తీసుకొచ్చే చాలా భారీ యజ్ఞం ఇది. ఆ బ్రాహ్మణులు కూడా బ్రహ్మ సంతానమని చెప్పుకుంటారు. కానీ వారు కుక్క వంశావళి. బ్రహ్మ సంతానమైతే పవిత్రమైన ముఖ వంశావళి కదా. కనుక వారికి ఇది అర్థం చేయించాలి. మంచిది. మధురాతి మధురమైన సెకిలతే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము: 1. స్వచ్ఛమైన బుద్ధి కలవారిగా అయ్యి అద్భుతమైన జ్ఞానాన్ని ధారణ చేసి తండ్రి సమానంగా మాస్టర్ జ్ఞాన సాగర్లుగా అవ్వాలి. జ్ఞానము ద్వారా సర్వ గుణాలను స్వయంలో ధారణ చెయ్యాలి. 2. ఏ విధంగా బాబా తనువు మనస్సు ధనములను సేవలో ఉపయోగించారో సమర్పితులయ్యారు, అలాగే తండ్రి సమానంగా తమదంతా ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకోవాలి. సదా రీఫ్రెష్ అయి ఉండేందుకు లక్ష్యము ఉద్దేశం యొక్క చిత్రాన్ని మీతో పాటు ఉంచుకోవాలి. ఈరోజు వరదానము: ఏకరస స్థితి ద్వారా సదా ఒక్క తండ్రిని ఫాలో చేసి ప్రసన్న చిత్త భవ. వివరణ: పిల్లలైన మీ కొరకు బ్రహ్మబాబా జీవితం యాక్యురేట్ కంప్యూటర్ వంటిది. ఏ విధంగా ఈ రోజుల్లో కంప్యూటర్ ద్వారా ప్రతి ఒక్క ప్రశ్నకు జవాబులు అడుగుతారు, అదేవిధంగా మనసులో ఎప్పుడైనా ఏదైనా ప్రశ్న తలెత్తితే ఏమిటి, ఎందుకు, ఎలా అన్నదానికి బదులుగా బ్రహ్మబాబా జీవితం రూపీ కంప్యూటర్లో చూడండి. ఏమిటి మరియు ఎలా అన్న ప్రశ్నలు ఇలా అన్న దానిలోకి మారిపోతాయి. ప్రశ్న చిత్తులకు బదులుగా ప్రసన్న చిత్తులుగా అవుతారు. ప్రసన్న చిత్త అనగా ఏకరస స్థితిలో ఒక్క తండ్రిని ఫాలో చేసేవారు. ఈరోజు స్లోగన్: ఆత్మిక శక్తి ఆధారంగా సదా ఆరోగ్యంగా ఉండే అనుభవం చేయండి. తమ శక్తిశాలి మనస్సు ద్వారా సకాశిచ్చే సేవను చేయండి. ఈరోజు అభ్యాసము: శాంతిదూత పిల్లలైన మీరు ఎక్కడ ఉన్నా కూడా నడుస్తూ తిరుగుతూ సదా స్వయాన్ని శాంతిదూతగా భావిస్తూ నడుచుకోండి. ఎవరైతే స్వయం శాంతి స్వరూపంలో శక్తిశాలి స్వరూపంలో స్థితులవుతారో వారు ఇతరులకు కూడా శాంతి మరియు శక్తి యొక్క సకాష్ను ఇస్తూ ఉంటారు. ఓం శాంతి.